BS6 వెహికల్లో ఇప్పటివరకు చెక్ లైట్ వెలిగితేనే ఏదో కంప్లైంట్ ఉంది అని మనం అనుకునేవాళ్ళం. నిన్నటి వరకు నేను కూడా అలాగే అనుకునేవాడిని. ఈ కంప్లైంట్ దొరికిన తర్వాత ఇప్పుడైతే నేను అలా అనుకోవట్లేదు. ఆ కంప్లైంట్ ఏంటో మీకు కూడా తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆ కంప్లైంట్ ఏంటో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఓకే, ఇదైతే హోండా యాక్టివా BS6. ఈ కస్టమర్ అయితే మన వీడియోస్ చూసే మన దాకా అయితే వచ్చారు. కస్టమర్ చెప్పిన కంప్లైంట్ అయితే స్టార్టింగ్ ట్రబుల్. BS6 వెహికల్ కదా, సెన్సార్ లైట్ వెలగట్లేదు. సో సెన్సార్ అయితే ఏది కంప్లైంట్ కాదు అని అనుకున్నాను. బ్యాటరీ, బ్రేక్ స్విచ్, సెల్ఫ్ బటన్, సెల్ఫ్ రిలే అన్ని బానే ఉన్నాయి. చెక్ లైట్ కూడా సెల్ఫ్ చేయగానే ఆగిపోతుంది కాబట్టి కంప్లైంట్ ఏది లేదనుకున్నాను. కానీ యుద్ధం చేయక మాత్రం తప్పలేదు. యుద్ధానికి ఆయుధాలు అయితే సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడైతే కనెక్ట్ చేస్తున్నాను. ఇట్లా మనకి కీ అయితే ఆన్లో ఉంది, చూసారు కదా. మనకి చెక్ లైట్ ఆఫ్లో ఉందంటే ఏది కంప్లైంట్ లేదని అర్థం. కానీ ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు మనకైతే ఒక కోడ్ ఫౌండ్ అని చూపిస్తుంది. సో అదేంటో మీకు చూపిస్తాను చూడండి. మనకి ఒక కోడ్ వచ్చింది కదా, దాన్ని అయితే మనం డిటెక్ట్ చేస్తున్నాం. సో ఇదైతే క్రాంక్ పొజిషన్ సెన్సార్. వీటికి వచ్చే కంప్లైంట్లు అయితే చాలా తక్కువే, కానీ వచ్చిన కంప్లైంట్లో ఎక్కువగా రిపీట్ అయ్యే కంప్లైంట్ అయితే CKP సెన్సార్, క్రాంక్ పొజిషన్ సెన్సార్ అనమాట. ఈ కంప్లైంట్ రావడానికి కారణాలు ఏంటంటే సరైన మెయింటెనెన్స్ లేకపోవడం. డస్ట్ ఏరియాలో ఎక్కువ తిరిగినప్పుడు మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. లేదంటే ఇలాగే ఫుల్గా డస్ట్ ఫామ్ అయిపోయి మనకి కాయిల్ బేస్ నిండా డస్ట్ పట్టేసింది, చూసారా. ఇదైతే మనకి పవర్ సప్లైకి నుంచి అవ్వకుండా అయిపోతుంది. ఇంత డస్ట్ ఉంటే కాయిల్కి మ్యాగ్నెట్కి కనెక్షన్ ఎక్కడ వస్తుంది, బండి ఎలా స్టార్ట్ అవుతుంది. సో టైం టు టైం మెయింటెనెన్స్ చేయకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే మనం కాయిల్ బేస్ని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. తర్వాత క్రాంక్ పొజిషన్ సెన్సర్ అయితే రీప్లేస్ చేయాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ అయితే మనం టైం టు టైం మార్చాలి. దట్టు గేజ్కే వేయాలి. గేజ్ కన్నా ఎక్కువ వేస్తే ఇక్కడ ఆయిల్ సీల్ ఉంది కదా, సో దాని నుంచి ఆయిల్ లీక్ అయిపోయి మనకి ఈ క్రాంక్ పొజిషన్ సెన్సర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. నేనైతే క్రాంక్ పొజిషన్ సెన్సర్ ఎప్పుడు స్పేర్ పెట్టుకుంటాను, రెడీగా ఉంటుంది నా దగ్గర. సో కస్టమర్ వచ్చినా వెంటనే వేసి పంపేలా ఈజీగా ఉంటుంది అని పెట్టుకుంటాను. సో ఇదైతే మనం ఇప్పుడు రీప్లేస్ చేయబోతున్నాం. ఈ కాయిల్ బేస్ని అయితే క్లీనర్తో నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ మనకి కంప్లైంట్ రిపీట్ అవ్వకుండా ఇలా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి. BS6 వెహికల్స్ వాడే వాళ్ళు అయితే ఇలా కంప్లైంట్ వచ్చినప్పుడే కాకుండా ముందుగానే టైం టు టైం సర్వీసింగ్ అనేది చేయించుకుంటే మీకైతే పెట్టుబడి ఖర్చులన్నీ తగ్గిపోతాయి ఆల్మోస్ట్. ఫైనలీ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. మీకు ఇలాంటి కంప్లైంట్ ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను.